ఒంగోలు కూటమి గురించి ఏమనుకుంటున్నారు? ఒంగోలు ప్రజలు కానీ, లేకపోతే మీరు కానీ, మంచి ప్రభుత్వాన్ని మీరేమంటారు? ఒంగోలు ప్రజలు మొత్తం కూడా మనం తప్పు చేసాము, మనం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వేయినోళ్ళు ఓట్లు వేయినోళ్ళు కూడా ఈ తప్పు చేసాము, కూటమి ప్రభుత్వానికి వేసి చాలా నష్టపోయాము. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళీ మన కూటమి ప్రభుత్వాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలనేది ఒంగోలు నియోజకవర్గ ప్రజలంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ వస్తే మొత్తం వైఎస్ఆర్కి ఓట్లు వేయాలనేది కంకణం కట్టుకొని ఉండరు. ఎమ్మెల్యే జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నప్పుడు, మీడియా ముఖంగా వచ్చినప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలు చీయని ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు చేసిన తప్పులు ఈరోజు బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజానీకం మొత్తం ఇట్లాంటి వాళ్ళ జనార్దన్ కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఎవరికి తెలియదు కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటున్నప్పుడు నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తున్నారు, ఓహో ఇద్దరిద్దరేనో, ఈసారి మళ్ళీ కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది, కుర్రోడు అని చెప్పానని, సుండూరు రవిబాబు గారు అయితే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం మీద నియోజకవర్గం ప్రజలు మొత్తం ఈరోజు రవి నాయకత్వంలో మంచి పని కూడా చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేదండి. వాళ్ళంతా ఇసుక, మద్యము మొత్తం సిండికేట్ అయ్యి ఫుల్ డబ్బులు బాగా మద్యం మీద, ఇసుక మీద నంబర్ 1గా వసూలు చేస్తా అంతా కమిషన్ల మీద కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.